నందమూరి తారక రామారావు గారు, పెద్ద ఆయన. 1994-95 కాలంలో ఫస్ట్ టైం ప్రవేశపెట్టాడు. అప్పుడు ఎంత అంటే పెన్షన్ 35 రూపాయలు పెన్షన్ అండి అప్పుడు. ఇప్పుడు 4000. ఈయనకి ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఫస్ట్ టైం ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ఒక యాక్ట్ని తీసుకొని వచ్చి ఫస్ట్ టైం 1980 ఆ టైంలో ఆవిడ ఇండియాలోకి పెన్షన్లు ఇవ్వాలి ముసలి వాళ్ళకని ప్రవేశపెట్టింది. ఈవిడికి ఇన్ఫ్లుయెన్స్ ఎవరో తెలుసా? ఈవిడికి ఫస్ట్ విల్సన్ అనే ఒక చర్చ్కి సంబంధించినటువంటి క్రిస్టియన్ ప్రవేశపెట్టిన దాని నుంచే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఈరోజు మన దాకా పెన్షన్ వ్యవస్థ వచ్చిందండి. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? అరేనైనా విధవరాండ్రని చిన్న చూపు చూడకండి, వాళ్ళకి మీరు సహాయం చేయండి, ఎంతో కొంత ఇవ్వండి. పాపం ఫస్ట్ టైం సంఘం అండి దేవుడు చెప్పిన మాటలు, క్రీస్తు పరిపాలనలో ఉన్న మాటలను ఆచరించి ఆది సంఘం ఆ సంఘంలో ఉన్న విధవరాండ్ర అందరికీ పెన్షన్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. ఆ సంఘంలో ఉన్న ముసలి వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి అనాథలందరికీ పెన్షన్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. అక్కడ ప్రారంభమైన పెన్షన్ అనే ఆ వ్యవస్థ పొర్లుకుంటూ జర్మనీలో 1880లోకి వచ్చింది. అక్కడి నుంచి 1980లో ఇందిరాగాంధీ దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి 1994లో ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి 2024లో చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి ప్రతి నెల 4000 నీ జేబులోకి వస్తున్నాయి. నీ జేబులోకి వచ్చిన 4000 కూడా కారణం ఏంటో తెలుసా? వన్ అండ్ ఓన్లీ హోలీ బైబిల్.